గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సాక్షి విలేకరుగా పనిచేస్తున్న మానుకొండ సురేంద్రనాథ్పై దాడి జరిగింది. రాత్రి ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేసి గాయపరిచారు. సురేంద్రనాథ్ విధులు ముగించుకొని స్వగ్రామమైన ఎడ్లపాడుకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పదునైన ఆయుధంతో అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో సురేంద్ర కుడి భుజం, ఎడమ కాలిపై గాయాలయ్యాయి. పెద్దవాళ్లతో పెట్టుకుంటే పరిణామాలు ఇలానే ఉంటాయంటూ దుండగులు బెదిరించారని, సెల్ ఫోన్ మెమొరీ కార్డు తీసుకొని వెళ్లిపోయారని సురేంద్రనాథ్ అంటున్నారు. తన మిత్రుడికి ఫోన్ చేసి చెప్పడంతో ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో సురేంద్రనాథ్ ఫిర్యాదు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆయన భార్య చేస్తున్న అవినీతిపై గతంలో కథనాలు రాసినందువల్లే ఈ దాడి చేయించారని సురేంద్ర అనుమానిస్తున్నారు. ద్విచక్ర వాహనం పైన వచ్చిన ఇరువురు వ్యక్తులు పొదునైన ఆయుధంతో ఈపు కుడి భుజంపై గీకారు. ఆ తర్వాత ఇంకొక అతను కర్రలతో కొట్టారు. తర్వాత ఈ సంఘటన ఇట్లా జరిగిందని చెప్పి సెల్ ఫోన్లో ఉన్న మెమొరీ కార్డు లాక్కొని సెల్ ఫోన్ ఆడేసి వెళ్ళారు. అనంతరం మా మిత్రుడు రోషికి ఫోన్ ద్వారా సమాచారం అయ్యి మా మిత్రుడు వచ్చి హాస్పిటల్లో ఎడ్లపాడు వైద్యశాలలో చేర్పించాడు. స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వబోగా మంత్రి పత్తిపాటి పుల్లారావు సతీమణి పేరు తీసేసి ఫిర్యాదు ఇవ్వమని ఎడ్లపాడు ఎస్ఐ చెప్పారు. ఫిర్యాదు తీసుకోకపోవడంతో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.